ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉన్న చెన్నైకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అయితే ప్లేఆఫ్ ఆశలు క్లిష్టంగా మారిన సమయంలో ఏకంగా 5 బౌలర్లు జట్టుకు దూరం కావడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. అయితే సీఎస్కేకు కోలుకోని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే వారు జట్టులోకి తిరిగి ఎప్పుడు వస్తారన్న దానిపై కూడా క్లారిటీ లేదు. అయితే పంజాబ్పై ఓడిపోయిన బాధలో ఉన్న చెన్నైకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన 5 ప్లేయర్లు ఒకేసారి టీంకు దూరమయ్యారు. అయితే చెన్నై తన నెక్స్ట్ మ్యాచ్ ఆడటానికి 3 రోజుల సమయం ఉంది. మే 5న పంజాబ్తో తలపడనున్నది. అయితే దాంతో కనీసం ఇద్దరు అయినా మ్యాచ్కి అందుబాటులో వస్తారని చెన్నై మేనేజ్మెంట్ భావిస్తుంది. ముస్తఫిజుర్ రహమాన్, తుషార దేశ్పాండే, దీపక్ చాహర్, పథిరానా, తీక్షణ ఈ 5 ప్రస్తుతం చెన్నై జట్టుకు దూరమయ్యారు. నెక్స్ట్ మ్యాచ్కి ఈ 5లో ఇద్దరు మాత్రమే జట్టులోకి వస్తారని భావిస్తుంది.